విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని మేమంతా ఓ నిర్ణయానికి వచ్చాం మదన్కి లక్ష్మికి పెళ్లి చేయాలనుకుంటున్నాం బాబు అవునవ్వా ముఖ్యమైన వ్యక్తివి నీ సలహా కూడా తీసుకున్నాకే ముందుకు వెళ్ళాలనుకున్నాం అంతకంటే చల్లటి మాట ఇంకేటుంటది బాబు కానీ మదన బాబు అప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాడు ఏ ఎందుకని తన చదువు అవ్వాలంట పెద్ద ఉద్యోగం రావాలంట అన్నీ బాగానే ఉన్నాయవ్వా కానీ ఈలోపు మనిషి మారిపోతే మనసు మార్చుకుంటే అప్పుడేంటి గతి అసలే పేదరికంలో ఉన్నారు అతను ఏమని అడుగుతారు ఎలా ఒప్పిస్తారు ఈ మాటే అంటే లచ్చి వినిపించుకోవటం లేదు దానికి అన్నదమ్ముండి అనుకుని ఈ మాట ఏదో దానికి నువ్వే చెప్పు బాబు అమ్మా లచ్వి లచ్వి ఏంటే ఓ పాలిట్ రాయే ఏ తల్లి కన్న బిడ్డో గాని ఈ బాబు సూడే ఎంత చల్లటి మాట చెప్తున్నాడో అదే లక్ష్మి నీ విషయం మదన్ విషయం కాలేజీలో గొడవైంది కదా దాన్ని సాల్వ్ చేయాలంటే అదే చల్లబర్చాలంటే పెళ్ళి ఒక్కటే దారి ఎవరు పెళ్లి బాబు అదే మదన్తో నీ పెళ్ళి మా పెళ్లి గురించి మీకేటి తొందర మాకేం తొందరలేదు లక్ష్మి తొందర పడాల్సిన దానివి జాగ్రత్త పడాల్సిన దానివి నువ్వు మా జాగ్రత్తలో మేమున్నాం మాకేం జాగ్రత్తలు చెప్పక్కర్లేదు దయచేయండి అదే మాటే ఇది బాబు వరస లేదవ్వా లక్ష్మి అన్న మాటే కరెక్ట్ మదన్ మాట తప్పే మనిషి కాదు కాబట్టి లక్ష్మికి అతని పట్ల అంత నమ్మకం ఉండడం తప్పులేదు కానీ లక్ష్మి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇప్పుడున్న గాలి కాసేపటికి ఉండదు ఇప్పుడున్న వాతావరణం ఇంకాసేపు తర్వాత మారిపోతుంది మనుషులు కూడా అంతే మదన్ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు కదా అంతకన్నా బాగా ఉండొచ్చుగా బాగానే ఉంటే పెళ్లి చేసుకోండి మరి మీకు పెళ్లి చేయడానికి స్టూడెంట్ కుర్రాళ్ళంతా రెడీగా ఉన్నారంట అవును లక్ష్మి ఏది చేసినా అది నీ మంచి కోసమే నీ అనుమతి తీసుకుని చేస్తాను ఈ పెళ్లికి నీకు సంబంధం ఏంటి బాబు ఒక అక్కకు ఒక తమ్ముడికి ఉండే సంబంధం ఆలోచించుకుని ఏ విషయం చెప్పండి
చెక్. శభాష్ బెనర్జీ, శభాష్. కాలం కలిసి వస్తే కాస్పురోకు తాతయ్య ఉండేవాడిది. ఇప్పుడైతే నేను జీవన చదరంగంలో పావుల్ని బాగానే కదుపుతున్నావుగా. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. హలో, గుడ్ మార్నింగ్. కమాన్ జోషి, కమాన్. ఎనీ గుడ్ న్యూస్? లక్ష్మి ఇంటికి వెళ్ళాను. వెరీ గుడ్. ఆమెకి ఇష్టమైతే మదన్తో పెళ్లి జరిపిస్తానని చెప్పాను. తనేముంది, ముందు చెప్పు. పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ లక్ష్మి ఇంట్లో ముసలావిడ ఉంది. లక్ష్మిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల కెపాసిటీ ఆవిడకున్నట్టు అనిపించింది. ఆవిడ్ని బుట్టలో పడేశాను. వెరీ గుడ్. దెన్ వాట్ అబౌట్ మదన్? యా, ఆ విషయానికే వస్తున్నాను. గోడల మీద రాతలు రోజీనే రాయించింది. అది నా కళ్ళారా చూశాను అని చెప్పాను. అంతే. మనం ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్ మదన్ ఫేస్లో కనిపించింది. గుడ్. మనం అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతున్నాయి కదూ. జోషినా మజాకా? ఇవి ఈ బెనర్జీ తెలివితేటలు. నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావు. తెలివితేటలు కలవాళ్ళు ఇండియాలో చాలా మంది ఉన్నారు మిస్టర్ బెనర్జీ. వాటిని ఎన్కాష్ చేసుకునే వాళ్ళు ఇండియా బయట ఉన్నారు. అదే బ్యాడ్ లక్. నీ తెలివితేటల్ని ఎగ్జిక్యూట్ చేసే నాలాంటి వాడు దొరకడం నీ అదృష్టం. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓ వాట్ నెక్స్ట్? ఇచ్చేసానుగా. నేను అడిగేది స్టఫ్ కాదు, ప్లాన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని. ఓ ఇది రోజీ, ఇది లక్ష్మి, ఇది మదన్, ఇదేమో ఎలిజబెత్. ఇదేవరబ్బా? కొంపదీసి మదన్ ఫాదరో మదరో కాదు కదా? అన్నట్టు మదన్ వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఎంతసేపని అలా ఆలోచిస్తూ కూర్చుంటారు? ఇదిగోండి, మీకోసమని స్పెషల్గా తయారు చేసింది మీ కూతురు. ఇప్పుడేమీ వద్దు పార్వతి, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అబ్బాయి గురించేనా అంతగా ఆలోచిస్తున్నారు? మదన్ గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు పార్వతి. కలలు ఊహలు కాసేపు పక్కన పెడితే మదన్ అలాంటి అల్లరి చిల్లర వేషాలు వేసేవాడు కాడని మీకు తెలుసు, నాకు తెలుసు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఎందుకు బుర్ర పాడు చేసుకుంటారు? కాలు బయట పెడితే చాలు ఏమిటి మీ వాడు ఇలా చేశాడు అని అందరు అడుగుతుంటే తలెత్తుకోలేకపోతున్నాను తెలుసా. మనం తలదించుకోవాల్సిన పనులు మదన్ ఏనాడు చెయ్యలేదు, చెయ్యబోడు. ఇదెవరో గిట్టని వాళ్ళు కక్ష కొద్దీ చేసిన పని ఉంటుంది. అంత గిట్టని పనులు వీడేం చేసుంటాడు? అన్నింటిలోనూ ఫస్ట్ రావటం, అందరి చేత మెప్పు పొందటం, చదువు సంధ్యలు తప్ప మరో విషయం పట్టించుకోకపోవటం, ఇలాంటివి కూడా గిట్టని విషయాలు అవుతాయి కొంతమందికి. కాలేజీలో అంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఉండగా ప్రత్యేకించి మదన్ పేరు, ఆ పని మనిషి పేరే గోడల మీద ఎందుకు రాయవలసి వచ్చింది? అది ఆలోచించవే నువ్వు? అంటే మదన్నే అనుమానిస్తున్నారా మీరు? వాడంటే నాకు ప్రేమ ఉంది పార్వతి. వాడి మీద, వాడి ప్రవర్తన మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఏదో ఒక ఆస్కారం కల్పించకపోతే ఇలాంటి అపవాదు నెత్తిమీదకి ఎందుకు వస్తుంది అనే ప్రశ్న అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను బాధిస్తోంది. ఈ విషయంలో అన్నయ్య కూడా బాధపడుతున్నాడు నాన్న. మధ్యలో నీకెందుకే ఈ విషయాలు? ముందు నువ్వు లోపలికెళ్ళు. బాగుందండి, ఇదేం చేసిందని దీన్ని కోపడతారు? సర్లా, ఇది తీసి లోపల పెట్టమ్మా. మదన్ ఎక్కడికి వెళ్ళాడు? కాలేజీ నుంచి ఇంకా రాలేదు. ఇంతసేపు అక్కడే ఏం చేస్తున్నట్టు? ఒకవేళ లైబ్రరీకి కానీ వెళ్ళాడేమో. లైబ్రరీకి వెళ్తానని నీతో చెప్పాడా? ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాడు రోజు చేసే పనేగా. కనీసం ఇలాంటప్పుడైనా పెందలాడే ఇంటికి తగలాడొచ్చుగా. చూడు ఎవరొచ్చారు. మీరు లోపలికి రావచ్చా? ఇంతకీ మీరు? ముందు నన్ను లోపలికి రానివ్వండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. రండి.
మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు. ముందు ముందు తరచూ చూస్తారులేండి. మదన్ అనే అతను ఉండే ఇల్లుదేనా? అవును, అతను మా అబ్బాయే. అంటే మీ పేరు పార్వతి? ఆ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ వీరి పేరు శివయ్య. సరళని ఇంకొకరు ఉండాలే. సరళ మా అమ్మాయే. ఇంట్లో ఉందండి. ఉండేవండి. నా పేరు బెనర్జీ. లక్ష్మికి బాగా కావలసిన వాడిని. లక్ష్మి అంటే మీ అబ్బాయి మదన్ మనసారా ప్రేమించిన లక్ష్మి. మీరు మర్యాదస్తులని, ఇంటికి వచ్చిన వారికి చాలా గొప్ప మర్యాదలు చేస్తారని విన్నాను. నేను వచ్చి ఎంతసేపు అయినా కనీసం కూర్చోమని చెప్పరే? కూర్చోండి. మీరు కూడా కూర్చుంటే మీతో ముఖ్యమైన విషయం మాట్లాడి వెళ్తాను. మదన్ గురించి నాకు బాగా తెలుసు. చాలా మంచివాడు, మర్యాద మన్ననలు తెలిసినవాడు. అటువంటి వ్యక్తి మా లక్ష్మిని ప్రేమించాడంటే ఓ రకంగా మాకు గర్వకారణమే. కానీ ఆ ప్రేమను పెళ్లి పందిరి వరకు తీసుకెళ్లాల్సింది పోయి గోడల మీద రాతలుగా మార్చాడు. అందుకే బాధగా ఉంది నాకు. లక్ష్మికి మీరేమవుతారు? లక్ష్మికి నేనేమవుతాననేది ముఖ్యం కాదు. ఆమె విషయంలో మీరేం ఆలోచిస్తున్నారనేదే నాకు ముఖ్యం. మీ అబ్బాయి మా ఇంటికి రాకపోకలు సాగిస్తున్నప్పుడే చెప్పాను, బాబు ఇది మంచిది కాదు అని. నేను లక్ష్మిని మనసారా ప్రేమిస్తున్నానండి అన్నాడు. మీకు మాకు బోల్డ్ అంతరాలున్నాయి బాబు అన్నాను. అలాంటివేవి నేను పట్టించుకోనండి అన్నాడు. లక్ష్మిని నేను పెళ్లి చేసుకుంటానండి అన్నాడు. పెళ్ళయ్యేంత వరకు మా ఇంటి ఛాయలకు రావద్దని చెప్పాను. అయినా వచ్చాడు. విషయాన్ని ఇంత దూరం తీసుకొచ్చాడు. ఈ విషయంలో ఆల్రెడీ మీరు నిర్ణయానికి వచ్చుంటే అదేదో నా చెవిని పడేయండి, లేదా నా నిర్ణయాన్ని వినండి. ఏదోటి చెప్పండి సార్. ఏం చెప్పమంటారు? ఇలాంటి విషయాలు ఏనాడు కని విని ఎరగం. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, చెప్పండి. నా మాటల మీద నమ్మకం కలగటం లేదా? పని మనిషి లక్ష్మి ఎక్కడ, సూటు బూటు వేసుకుని ఈ మనిషి ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? నా గురించి వివరంగా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపల లక్ష్మికి జరగకూడదు జరగచ్చు. ముందు నాకు ఒక విషయం చెప్పండి. మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన కూతురుంది. మీ ఇష్టంతో ప్రమేయం లేకుండానే ఆమెను ప్రేమిస్తున్నానంటూ ఎవరో అబ్బాయి అస్తమానం వచ్చిపోతున్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఆ రాకపోకలు గోడల మీదకి ఎక్కని అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మాట్లాడండి. ప్రస్తుతం మా అబ్బాయి ఇంట్లో లేడండి. నా ప్రశ్నకు సమాధానం అది కాదు మేడం. దారిన పోయే వాళ్ళంతా వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఇస్తూ కూర్చోడానికి మా ఇల్లేం పబ్లిక్ ఎంక్వైరీ సెంటర్ కాదండి. పార్వతి, ఆయన ఏదో అడుగుతున్నాడు. యువతల సమాధానం చెప్పడానికి నేనున్నానుగా. చూడండి బెనర్జీ గారు, మీరెవరో మాకు తెలియదు. ఆ లక్ష్మి ఎవరో ఎలా ఉంటుందో మాకు అంతకన్నా తెలీదు. ఉన్న పళంగా మీరొచ్చి మమ్మల్ని ఏవేవో అడగటం, మాట్లాడరేమని నిలదీయటం సబబుగా లేదు. మా అబ్బాయి వచ్చాక తనతో అన్ని విషయాలు మాట్లాడతాం. దయచేసి మీరిప్పుడు వెళ్ళిపోండి. మనం మరోసారి కలుసుకొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మాటల వరకు అయితే మరోసారి మనం కలవటం ఎందుకు శివయ్య గారు? అదేదో ఇప్పుడే మాట్లాడుకుందాం. లేదు చేతల విషయం అంటారా? మనం మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా వెంటనే మదన్తో లక్ష్మి పెళ్లి జరిగి తీరాలి. అలా జరగలేదనుకోండి, తర్వాత జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆ తర్వాత మీ ఇష్టం. సెలవు. ఏమిటండి ఇది? వెళ్ళి అతనెవరో ఎక్కడుంటాడో కనుక్కోండి. కనుక్కోవాల్సింది అతన్ని కాదు పార్వతి, అతని ఈ ఇంటికి రావడానికి కారకుడైన వాడిని. సరళ, కమ్యూనిటీ హాల్ దాకా వెళ్ళి మీ అన్నయ్య ఉన్నాడేమో చూసిరాపో. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? ఏమైంది సరళ? ఏమైందంటే ఎవరు మాట్లాడరే? ఎవరో బెనర్జీ అట, ఇప్పుడే వచ్చి వెళ్ళాడు. బెనర్జీ ఎవరు? బెనర్జీ ఎవరో, లక్ష్మి ఎవరో, గోడల మీద రాతల సారాంశం ఏమిటో, ముందు ముందు ఈ కొంపకి ఎలాంటి అరిష్టాలు చుట్టుకోబోతున్నాయో చెప్పవలసిన వాడి నువ్వురా. నాన్న, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏమిటమ్మా ఇది? ఏమైంది అసలు? ఇవన్నీ కాదురా, లక్ష్మి అనే అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? ఇప్పుడు ఆ విషయం దేనికి? ఇప్పటిదాకా ఈ కొంపలో ఆ విషయం గురించే మాట్లాడుకున్నాం కాబట్టి, ఇప్పుడే ఆ విషయమే వచ్చినవాడు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు కాబట్టి. చెప్పరా, నువ్వు లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించావా? ప్రేమించాను. పెళ్లి చేసుకుంటారని మాటిచ్చావా? అవును. వినవే, విను. నా కొడుకు చదువు సంధ్యలు తప్ప మరో విషయం పట్టించుకోడు అని చెప్పావుగా. ఆచి పనులు చేసుకునే దాన్ని ఎవరినో ప్రేమించాట, పెళ్లి చేసుకుంటారని మాట కూడా ఇచ్చాట. నాన్న, ఇంకేం చెప్పద్దు బాబు. ఇప్పటిదాకా వాళ్ళు వీళ్ళు నీ గురించి మాట్లాడుకుంటుంటే అవన్నీ ఒట్టి అబద్ధాలై ఉంటాయి అనుకున్నావు.
అవన్నీ అబద్ధాలు కాదు, నిజాలని నువ్వే అంటున్నావుగా. సంతోషం బాబు, చాలా సంతోషం. నాన్న నేను చెప్పేది కొంచెం వినండి. ఏమిట్రా వినేది? ఇలాంటి మాటలు వినటానికా నేను వేలకు వేలు పోసి చదివిస్తున్నది? ఇలాంటి అప్రాచ్య పనులు చేయటానికా నేను కాలేజీకి పంపిస్తున్నది? మీరు ఆవేశంలో ఏవేవో మాట్లాడుతున్నారు నాన్న. నేను చెప్పేది వినండి. నోర్మొయ్. బాబు నువ్వు లోపలికి వెళ్ళు. పూర్వాపరాలు తెలుసుకోకుండా ఏమిటండి మీరు కూడా? తెలిసిన వివరాలు చాలావా? ఇంకా ఇంకా తెలుసుకోవాలా? అవి తెలుసుకొని తట్టుకునేంత గుండె నిబ్బరం నాకు లేదు పార్వతి. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చట కదా, అదే చేత్తో ఇంటిల్లిపాదికి ఇంత విషం తెచ్చిపోమను. అసురు సంధి వేళ ఏమిటండి ఆ మాటలు? అన్నయ్య పొద్దుపోయింది, అన్నం తిందుగానిలే. అమ్మ ఫోన్ చేసిందా? నాన్న చేయలేదు. నువ్వు చేయలేదు. నేను మాత్రం ఫోన్ చేయాలి అంతేనా? నా మీద కూడా కోపంగా ఉందా? నేనేమీ అనలేదుగా. సారీ. నీ మీద ఎందుకుంటుంది కోపం? పోనీ నాన్న మీదనా? ఆయన మీద కోపడే అధికారం మనకెక్కడుంది? కాకపోతే ఆయన భయం అయింది. కరెక్ట్గా చెప్పారు అన్నయ్య. ఇలా ఎందుకైంది అన్న బాధే తప్ప నీ మీద ఎలాంటి కోపమూ లేదు. అమ్మేముంది? ఇప్పటికీ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. నువ్వేమనుకుంటున్నావు? గోడ మీద రాతలు నిజమేననుకుంటున్నాను. సరళా? అవునరా, లక్ష్మి అనే అమ్మాయి పరిచయమైన దగ్గర నుంచి నీలో ఏదో మార్పు కనిపించింది. ఈ విషయం అమ్మవాడితో చెప్పావా? చెప్పలేదు, కానీ ఆ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నీ డెసిషన్స్ నువ్వు ఎప్పుడూ కరెక్ట్గానే తీసుకుంటావురా. ఈ విషయంలో కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావని అనుకుంటున్నాను. సరళా, లక్ష్మి ఎంత మంచి మనిషో నీకు తెలీదు. నీలాంటి అబ్బాయిని ఆకట్టుకుందంటే ఆమె ఖచ్చితంగా మంచి మనిషి అయి ఉంటుందిరా. కానీ ఇప్పుడు తెలియాల్సింది ఆమె మంచితనం కాదు, ఆమెను పెళ్లి చేసుకోవాలన్న నీ నిర్ణయం ఎంతవరకు మంచిదనేదే తేలాలి. లక్ష్మి విషయంలో నా నిర్ణయానికి తిరుగులేదు సరళా. కాకపోతే చదువైపోయాక, నాకంటూ ఒక ఉద్యోగం దొరికాక ఈ సంగతి ఇంట్లో చెప్పాలనుకున్నాను. కానీ ఇంతలోనే త్వరగా తెలిసిపోయిందన్న బాధే తప్ప ఈ విషయం ఇంట్లో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అన్న బాధ నీకు లేదన్నమాట. అవును. అన్నీ తెలిసిన వాడివి, బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో.